ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే లోకేష్ గారు యువగలం పాదయాత్రతో అప్పుడు ఒక థాట్ వచ్చిందంట లోకేష్ గారికి. యెస్. ఆ థాట్ వచ్చింది. అండ్ ఏదైతే వాట్సాప్‌లోనే గవర్నెన్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నారో నిన్న అదేదే లాంచ్ ఈవెంట్ అనేది అయిపోయింది. వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పటికి సర్వీసులు ఉన్నాయి. టోటల్‌గా 500+ సర్వీసెస్ ఉన్నాయన్నారు. అండ్ ఇప్పుడు 161 సర్వీసెస్ లాంచ్ చేశారు. దానిపైన మీ స్పందన ఏంటి సార్? కాపీ క్యాట్ కిల్ ద ర్యాట్ అంటారు. కాపీ క్యాట్ అంటే ఇండియాలో ఫస్ట్ టైమ్ కదా సార్ పెట్టింది ఈళ్ళు. అందుకే మరి జాగ్రత్తగా వినాలి. ఒక క్లిప్పింగ్ పంపిస్తాను వెనకాతలేండి, మీకు అర్థమవుతుంది. నాకు తెలిసి 2200 మంది సచివాలయ వ్యవస్థను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిందో ఒక 50 మంది ఇంటికి ఒక వాలంటీర్ ఉండేవాడు. ఇది ఒక సచివాలయానికి ఒక నెంబర్ ఉండేది. వాళ్ళ హాయ్ అని మెసేజ్ పెడితే వీళ్ళు ప్రతిదీ అప్డేట్ అయ్యేవి. అంటే మీది ఉదాహరణకి డెత్ సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేటో ఏదైతే సచివాలయ సేవలకు సంబంధించిన అన్నిటివి అప్డేట్లు ఉండేవి దాంట్లో. దట్ గవర్నెన్స్ ఈజ్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ అండ్ స్టార్టెడ్. వీళ్ళు తెలుసో తెలియకో చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఒకదానికి ఒకటిని క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసి మొదట చంద్రబాబు గారే దాన్ని సింగిల్ విండో పథకాన్ని ఈ సేవ అనేది స్టార్ట్ చేశారు. అవును. తదనంతరం అది కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీ సేవ కింద పరివర్తన చెంది చాలా సేవలు దాంట్లో యాడ్ అయ్యాయి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ సేవలు దాంట్లో యాడ్ అయ్యి ఒక సచివాలయ వ్యవస్థ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఒక డిఫరెంట్ మాడ్యూల్తో పనిచేసింది లాస్ట్ 5 years. సో దాన్ని ఇవాళ అడాప్టబిలిటీ చేసుకొని దీంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రతిదానికి నేనే చెప్పుకోవడం అలవాటే. ఏదైతే సింగిల్ విండో పథకం ఈ సేవను స్టార్ట్ చేసింది మాది బాధ్యత అని చెప్పవలసిన దగ్గర అది ఇలా రూపాంతరం చెందుకొని ఈ స్థాయికి వచ్చింది. ఇంకాస్త మెరుగైన సేవలు అందించడానికి ఎగ్జిస్టింగ్ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో మేము ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తొలగించాం. అండ్ మోరోవర్ 40,000 మందిని మాతృ సంస్థలకు ఎప్పుడైతే అటాచ్ చేసామో మేము చేయబోయేదానికి ఇది కొంచెం టాప్ గేర్లో పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్తే సమంజసంగా ఉంటుంది. అంతేకాని అన్నింటినీ ఒకే దెబ్బకి కొట్టేద్దాం, అన్నింటినీ మన సైడే మన ఖాతాలోనే వేసుకుందాం అని ఎప్పుడైతే అనుకుంటావో దానివల్ల వచ్చే ఉపద్రవాలు పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ప్రస్తుతానికి 500 పైచీలక సేవలు ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగుంటాయి. కానీ 500 పైచీలక సేవలు అన్నవి ఆల్రెడీ సేవలు సచివాలయ వ్యవస్థలుగా జరుగుతున్న వాటికి ఇప్పటిదాకా ఆ గవర్నెన్స్ని మెయింటైన్ చేస్తున్న హాయ్ అనే మెసేజ్తో చేస్తున్న మీ సేవ కార్యక్రమాలు సచివాలయ వ్యవస్థ సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంక ఏ విధంగా యాడప్ అవుతాయి ఇవి. అంటే గతంలో అయితే వాలంటీర్ ఉండేవాడు, బాబు నా సర్టిఫికేట్ రెడీ అయింది ఎట్లా నాకు మెసేజ్ వచ్చింది వెళ్ళి తీసుకురా అంటే ఇది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కాళ్ళు ఇడ్చుకుంటే అక్కడికి వెళ్ళడానికి సచివాలయ వ్యవస్థలో ఒక సర్టిఫికేట్ రెడీ అయినా లేకపోతే వీళ్ళు సేవలు ఏదైతే ఉపయోగించుకుందాం ఉన్నది సచివాలయ వ్యవస్థ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టైం కన్జంప్షన్ని సేవ్ చేయడానికి. అంటే వీళ్ళు ఎంతటా వీళ్ళు వెళ్ళలేదు ఆ సేవ పొందాలి కదా, డోర్ డెలివరీ అయితే లేదు కదా, అది తేడా.